కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, నీకు 2000 ఉన్నదానికి 4000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు, వస్తుందా? ₹1 వస్తలేదు, నాకు పింఛనే వస్తలేదు ఈ వరకు. ఏమైంది? ఏమో ఓట్లు వేసినప్పుడు ఇస్తాం బిడ్డ ఓటేయి అన్నారు. ఓకే, అసలే నాకు ₹1 వస్తలేదు. వస్తలేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం 6 పథకాలని చెప్పింది. మహిళలకు 2500 ఇస్తా అని చెప్పింది, కరెంటు బిల్లు 0 చేస్తా అని చెప్పింది, కొన్ని 2000 ఉన్నదానికి 4000 పెన్షన్ చేస్తా అని చెప్పింది, కొన్ని చెప్పింది కదా. వస్తుందా అమ్మ? వస్తలేదు బిడ్డ, వచ్చినాక రాదని చెప్తానా, వస్తలేదు, నాకు పింఛనే వస్తలేదు ఈ వరకు. ఉన్న 50-60 ఏళ్ళు ఉన్నా, వస్తలేదు నాకు పింఛని. ఎట్లా అనిపిస్తా ఉన్నది? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇక మరి ప్రభుత్వం రెడ్డి ఇంకా చేసింది కనబడ్డదా మాకు? ఇక ఆయన చేసింది, కథ గడిచింది ఆయనది. మీకు ఎట్లా అనిపిస్తా ఉందమ్మా? కేసీఆర్ వచ్చి